నిన్న మొన్నటి వరకు పైర్లపై దాడి చేసిన చీడపీడలు ఇప్పుడు ఎక్కడ ఉంటాయి? ప్రస్తుతం పొలాలన్నీ ఖాళీగా ఉండే సమయం కదా, మరి వాటికి జీవనమెలా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ముఖ్యంగా తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలన్నీ పంట అవశేషాలు, పొలం గట్లపై ఉండే కలుపు మొక్కలను ఆవాసాలుగా మార్చుకొని గడుపుతూ ఉంటాయి. తిరిగి జూన్ జూలై మాసాల్లో విత్తుకునే పంటలపై దాడిని ప్రారంభిస్తాయి. నేల ద్వారా విత్తనం ద్వారా వ్యాపిస్తూ వాటి జీవిత చక్రాన్ని కొనసాగిస్తాయి. వరిలో అగ్గి తెగులు, మానిపండు, మొక్కజొన్న, కంది, శనగ పైర్లలో ఎండు తెగులు, వేరుశెనగలో కాండం కుళ్ళు తెగులు వంటివి అలాంటివే. శిలీంధ్రపు తెగుళ్లు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే పంటలు విత్తుకోవడానికి ముందుగానే కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాలి. వివరాలు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా పార్వతీపురం ఉద్యాన కళాశాల తెగుళ్ల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ఝాన్సీ రాణి నుంచి తెలుసుకుందాం. భూమి ద్వారా వ్యాపించే తెగులు, వాటి యొక్క నివారణ చర్యలు చేపట్టడానికి దానికి సంబంధించిన సమాచారం చెప్తాను. ఫైటోప్తెరా, పిథియం శిలీంధ్రాలు భూమి ద్వారా వ్యాపించే తెగులకు కారకాలు. మనకి అన్ని మొక్కల్లోనూ పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు అండ్ నార్మల్ వరి, మొక్కజొన్న వీటన్నిటిలో కూడా ఈ తెగుల ద్వారా చాలా నష్టపోతున్నారు. అన్ని రకాలుగా మనం ఎలా సమగ్ర యాజమాన్య పద్ధతులు ఎలా తెలుసుకోవాలన్న దాని గురించి చెప్తాను. ముందుగా వేసవి కాలంలో భూమిని లోతుగా దున్నుకోవాలి. 15 నుంచి 10 సెంటీమీటర్ల లోతుగా దున్నుకోవాలి. దీని ద్వారా భూమిలో ఉన్న శిలీంధ్ర బీజాలు ఎండ తీవ్రతకు చనిపోతుంది. ఆధునిక పద్ధతుల్లో వాడుతున్న పద్ధతి ఏంటంటే సాయిల్ సోలరైజేషన్. అంటే భూమి యొక్క పైన ఉపరితల భాగాన్ని ప్లాస్టిక్ మల్చ్‌తో కవర్ చేయాలి. 25 మైక్రాన్స్ పాలిథిన్ మల్చ్‌తో భూమిని కవర్ చేసేయాలి వేసవి కాలంలో. దీని ద్వారా కూడా భూమిలో ఉన్న శిలీంధ్రాల యొక్క బీజాలు అవన్నీ కూడా చనిపోతాయి. ఆ తర్వాత మనం పాటించాల్సినది ఏంటంటే విత్తన శుద్ధి. జీవ నియంత్రణ శిలీంద్రనాశిని ట్రైకోడర్మా విరిడే యూజ్ చేయొచ్చు. వరి, మొక్కజొన్న, ఇంకా రాగులు ఇలాంటి వాటికైతే 5 నుంచి 10 గ్రాముల దాకా ట్రైకోడర్మా విరిడేని విత్తనాలతో కలిపి తర్వాత దాన్ని నాటడానికి ఉపయోగించాలి. కూరగాయలు, పండ్ల తోటలు వీటిలో అయితే ట్రైకోడర్మా విరిడేతో పాటు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 5 నుంచి 10 గ్రాములు విత్తనాలతో కలిపి తర్వాత దాన్ని నాటడానికి ఉపయోగించుకోవాలి. ఈ సేమ్ ట్రైకోడర్మా విరిడేనే FIM ప్లస్ 10 కేజీల వేపపిండి, ఈ మిశ్రమంతో ట్రైకోడర్మా విరిడే కలిపి దానిని మనం మొక్కలు నాటే ముందు ఆ దుక్కికి వేయడం వల్ల కూడా భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లను నివారించవచ్చు. తర్వాత ఇంకొక పద్ధతి ఏంటంటే పంట వేయడానికంటే ముందు జీలుగా మరియు జనుము వంటి మొక్కలను వేసుకుని తర్వాత దాన్ని దున్నేసి ఆ తర్వాత మామూలుగా మనం ఏ పంటలైతే వేయాలనుకుంటున్నామో వాటిని వేయడం ద్వారా కూడా ఈ శిలీంధ్రాలను తగ్గించవచ్చు. సో లాస్ట్‌గా మనము రసాయనాలనేవి వాడవచ్చు. సో రసాయనాల్లో మెయిన్‌గా కార్బెండిజము 1 గ్రామ్ పర్ లీటర్‌కి మిక్స్ చేసుకుని దాన్ని భూమి మొత్తం తడిసే విధంగా ఆ శిలీంధ్రాన్ని యూజ్ చేయాలి. కార్బెండిజంతో పాటు మ్యాంకోజెబ్ అండ్ మెటలాక్సైల్ ఇది కూడా 1.5 గ్రామ్స్ పర్ లీటర్‌కి మిక్స్ చేసుకుని వాడాలి. అన్ని విధానాలు వాడడం వల్ల పర్యావరణము, భూమి అండ్ నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. రసాయనాలపై ఉపయోగించే డబ్బులు కూడా తగ్గించుకోవచ్చు.